Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయ్ విక్టరీ ఎఫెక్ట్ దారికొస్తున్న పవన్. తమిళనాడులో టీవీకే అధినేత కేవలం 2 ఏళ్లలోనే ఒంటరిగా పోటీ చేసి అధికారానికి చేరువైన నేపథ్యంలో అదే నేపథ్యం కలిగి దాదాపు 12 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ భిన్నంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా విజయ్తో పవన్ను పోల్చుకుంటూ తిట్టే పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయ్ ఎఫెక్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పడినట్టుంది. దీంతో జనసేన సంస్థాగత నిర్మాణంపై పవన్ దృష్టి సారించారు. 2-3 రోజుల్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షుడు 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమిస్తారని జనసేన అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నా, స్వస్థత చేకూరకపోయినా పార్టీ పదవుల భర్తీపై పవన్ కసరత్తు చేస్తున్నారని ప్రకటనలో పేర్కొనడం విశేషం. ఇటీవల రాజంపేట జనసేన ఇన్ఛార్జ్ కొనిశెట్టి హరిరాయల్ మాట్లాడుతూ కనీసం పార్టీ పదవుల్ని భర్తీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో జనసేన పేరుతో నామినేటెడ్ పదవులు పొందిన వాళ్లలో ఎక్కువ మంది ఇతర పార్టీలకు చెందిన నాయకులే అని బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ వీడే ముందు సంచలన కామెంట్ చేశారు. అలాగే జనసేన తరఫున ఎమ్మెల్యే సీట్లు పొందిన వారిలో సగం మంది టీడీపీ నాయకులే అని అందరికీ తెలిసిన రహస్యం. ఆవనిగడ్డ, భీమవరం, రైల్వే కోడూరు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నికలలో సీట్ల పంపిణీ ఎలా జరిగిందో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని జనసేన నాయకులు వాపోతూ ఉంటారు. పార్టీ స్థాపించి 10 ఏళ్ల తర్వాత కూడా 175 నియోజకవర్గాలలో మనకు అభ్యర్థులు ఎక్కడా అని బహిరంగ సభలో పవనే ప్రశ్నించడం చూశాం. దానికి తానే కారణమని పవన్కు తెలుసో లేదో మరి. ఎన్నికల ముందు అభ్యర్థుల కోసం వెతుక్కోవడం, లేరని చెప్పి టీడీపీ నుంచి చేర్చుకుని ఇవ్వడం పవన్కు అలవాటైంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇదే పందాను అనుసరిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇక జనసేనలో తీవ్ర అసంతృప్తి తప్పదు. ఈ నేపథ్యంలో తమిళనాడులో విజయ్ గెలుపు తప్పనిసరిగా పవన్పై తీవ్ర ఒత్తిడి పెంచింది. తమిళనాడులో విజయ్ కేవలం 2 ఏళ్లలో 220కి పైగా స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టడంతో పాటు 107 మందిని గెలిపించుకున్నారని, ఆ పని తమ నాయకుడు ఎందుకు చేయలేదన్న ప్రశ్న జనసేన నాయకుల నుంచే వస్తోంది. దీంతో ఇప్పటికైనా జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించకపోతే మర్యాద ఉండదని పవన్ భావించినట్టున్నారు. ఈ క్రమంలో జనసేన సంస్థాగత నిర్మాణంపై పవన్ దృష్టి సారించారు. పార్టీ పదవులకు సంబంధించి సభ్యత్వం బాగా చేయించిన వారికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పడం విశేషం. అయితే సభ్యత్వం ఎలా జరిగిందో జనసేన నాయకుల అంతరాత్మలకు బాగా తెలుసు. జనసేన సభ్యత్వ రుసుము ఏ పార్టీలో లేనంతగా 500 రూపాయలు చేశారు. దీంతో సభ్యత్వం తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. మరోవైపు భారీ మొత్తంలో సభ్యత్వం చెల్లించడానికి నాయకులకు భారమైంది. దీంతో అప్పులు చేసి మరీ అందరి సభ్యత్వం తామే చెల్లించాల్సి వచ్చిందని జనసేన నాయకులు లబోదిబోం అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పదవులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.